ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 10 బుధవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 48వ అధ్యాయము 9 నుండి 22 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. వ్యాఖ్యానాంశం నది వలె సమాధానము. వ్యాఖ్యానాంశం నది వలె సమాధానము. వ్యాఖ్యానం: నీ నామమును బట్టి నా కీర్తి నిమిత్తము. దేవుడు చేయు వాటిలో ఆయన గొప్ప ఉద్దేశములను మనం తరచూ మరిచిపోతూ ఉంటాము. ఇశ్రాయేలును ఆయన తన ప్రజలుగా స్వీకరించుటలోను, క్రైస్తవులమైన మనలను తన కుమారులనుగా కుమార్తెలుగా స్వీకరించుటలోను, చెప్పాలంటే ఒక తండ్రి తన బిడ్డలు చేసిన పనులను బట్టి ఇతరుల ఎదుట ఏ విధంగా బాధ్యత తీసుకుంటాడో అలాగే దేవుడు కూడా మనలను గూర్చి ఆ విధంగానే బాధ్యత తీసుకొనుచున్నాడు. మనము ఏ తండ్రి పిల్లలమై ఉన్నామో ఆయన మహిమ నిమిత్తము మనము విడిపించబడి ఉన్నాము, శుద్ధీకరించబడి ఉన్నాము, లేక అవసరమును బట్టి శిక్షించబడుచున్నాము అని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం చివరులైన చదివితే మనకు అర్థమవుతుంది. మనకు ఉపదేశించుటలోను శిక్షించుటలోను దేవుడు మరొక ఉద్దేశం కూడా కలిగి ఉన్నాడు. అదేమంటే మనకు ప్రయోజనము కలగవలనని అలాగు చేయుచున్నాడు అని యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. విశ్వాసి విధేయత చూపినప్పుడు హృదయములో నుండి సమాధానము లేక క్షేమము ప్రశాంతంగా శక్తివంతంగా నది వలె ప్రవహిస్తుంది అని యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనంలో చదువుతాం. మనము దేవుని చిత్తమనే ప్రవాహంలో ఉన్నప్పుడు పర్వతముల గుండా ప్రవహించు నీటిలోని నురగలు గాని విస్తారమైన ధ్వని వలన అలజడి గాని ఉండవని గ్రహించాలి. అప్పుడు మాత్రమే మనము యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు అను వాగ్దానమును అనుభవిస్తాము. గమనించవలసిన విషయమేమంటే ఆయన తన శిష్యులను తన ఆజ్ఞలు గైకొని వారికిచ్చిన వాక్యమును గైకొనిన తర్వాతనే ప్రభువు వారికి తన శాంతిని అనుగ్రహించాడు అని యోహాను సువార్త 14వ అధ్యాయము 15, 21, 23 అలాగే 27 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఆహా, ప్రభు విమోచించిన వారు అనుభవించే సమాధానము లెక్కింప శక్యము కానిది. దుష్టులు అట్టి నెమ్మదిని ఎరుగరు అని యెషయా గ్రంథం 48వ అధ్యాయము 22వ వచనంలో చదువుతాము. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.